కస్టమైజ్డ్ కమెంట్స్ కూడా ఇవ్వచ్చు అని వింటున్నాను. మన పిల్లలకి చాలా సాఫ్ట్ గా అయితే చెప్పాం కదా, ఏరా అంత స్పీడ్ వెళ్తున్నావు బలిసిందని అడుగుతాను. నేనైతే 80 దాటి వెళ్తున్నారు అని తెలిసినప్పుడు మనం వాయిస్ కమాండ్ ఇచ్చి వాళ్ళ స్పీడ్ ని కంట్రోల్ అయితే చేయొచ్చు అన్నమాట. జూమ్ అనగానే నాకేం గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు మనకి ఏదైనా కార్లు వెళ్ళిపోతుంటే స్పీడ్ గా ఏమని చెప్తారు, జూమ్ అని వెళ్ళిపోయిందంట కదా. ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, సింగిల్ టచ్ తోటి సీట్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. ఇలా పుల్ చేసినట్టయితే జస్ట్ చూసారా, నేనైతే టచ్ చేయలేదు, ఆటోమేటిక్ గా అయితే సీట్ అనేది ఫోల్డ్ అయిపోయి ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు మనం చూడబోతున్నాం మహేంద్రా XUV700. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఈ కార్ గురించి. ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ కార్ రివ్యూ కోసం. మార్కెట్ లో కూడా చాలా వచ్చింది, ఈ కారు ఎక్కువ కనిపిస్తోంది మనకి. ఈ కార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో తీసుకున్నారు. 21 lakhs చేంజ్ ఆన్ రోడ్ ప్రైస్. మహేంద్రా అని కొట్టేది మహేంద్రానే అని ప్రూవ్ చేసుకుంది మరోసారి. మహేంద్రా స్కార్పియోతో మహేంద్రా పేరు ఎలా అయితే మారు మోగిందో, అలాగే మహేంద్రా XUV700 తో ప్రెసెంట్ మార్కెట్ అయితే అలాగే ఉంది. చాలా మంది ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ కార్ ని. అంతగానో కొనడానికి ఈ కార్ లో ఏముంది, అసలు దీని ఫ్యూచర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం రండి. ఫస్ట్ కార్ చూస్తున్నట్టయితే మనకి వైట్ కలర్ కార్ ఉంది. టాప్ రూఫ్ కూడా వైటే ఉంది. XUV అని కనిపించేది ఈ గ్రిల్ తోటి. ఈ గ్రిల్ చూడగానే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు, అంత డిఫరెంట్ లుక్ తోటి వచ్చింది మహేంద్రా 700. ఈ గ్రిల్ అనేది పియానో బ్లాక్ తోటి ఉంది, క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇచ్చారు. ఇది మహేంద్రా వాళ్ళది చేంజ్ చేసిన లోగో, ఇది క్రోమ్ ఎలిమెంట్ తోటి ఉంది. సో ఇది అనేది చాలా డిఫరెంట్ లుక్, నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఒక 10 కార్లున్న వెంటనే ఐడెంటిఫై చేసేంత డిజైన్ తోటి అట్రాక్టివ్ గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా డిఫరెంట్ లుక్ తోటి అయితే మనకు కనిపిస్తుంది. 2 lines LED ఉంది, హెడ్ ల్యాంప్స్ కూడా LED ఇచ్చారు, ఫాగ్ ల్యాంప్ కూడా LED ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో స్పెషల్ గా బూస్టర్ హెడ్ లైట్స్ కూడా ఇచ్చారు. అంటే లో బీమ్ హై బీమ్ లో ఆటో అడ్జస్ట్మెంట్ లో కనుక పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్ గా హెడ్ ల్యాంప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. అంటే మనకి ఆపోజిట్ లో వచ్చే పర్సన్ ఎవరైనా దగ్గరగా నియర్ బై వస్తే, అంటే సింగిల్ రోడ్ లో మన లైట్ వాళ్ళకి ఐస్ కి పడకుండా అనేది ఇది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాంటి ఫీచర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇది దీని స్పెషాలిటీ. కింద స్కిడ్ ప్లేట్ ఇచ్చారు. ఇది మనకి గ్రే కలర్ లో ఉంది స్కిడ్ ప్లేట్, అంత ప్లాస్టిక్. మీకేమో కానీ నాకైతే ఫ్రంట్ లుక్ బాగా నచ్చిందండి, అందుకే అన్ని సార్లు చెప్తున్నాను. ఇక్కడ 360 కెమెరా ఉంది. లోపల గ్యాప్ అయితే చాలా ఉంది ఇంజన్ కి దీనికి మధ్యలో. ఇక్కడ ఎయిర్ వెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా టైర్ విషయానికి వస్తే 17 inch అలోవిల్ వీల్ ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్లు ఇవ్వడం జరిగింది. ఇది డిఫరెంట్ గా అనిపిస్తుంది. 2 lines తోటి మనకి వీల్ అనేది షేప్ కనిపిస్తుంది. ఇక్కడ మహేంద్రా లోగో తోటి కనిపిస్తుంది బ్యాడ్జింగ్. అది సైడ్ మిర్రర్, ఇండికేటర్. ఇక్కడైతే కెమెరా లేదు, ఇది 360 కెమెరా అయితే కాదు. పియానో బ్లాక్ తోటి అవుట్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ మిర్రర్స్ కి అండ్ క్రోమ్ ఎలిమెంట్ కూడా ఇచ్చారన్నమాట. ఈ హ్యాండిల్ చూసినట్టే స్పెషల్ గా కనిపిస్తుంది. ఈ కార్ లో హ్యాండిల్ అయితే టచ్ తోటి ఇలా ఓపెన్ చేస్తే స్లీక్ గా ఉంది. హ్యాండిల్ చాలా స్లీక్ మోడల్ గా ఓపెన్ చేసుకోవడానికి. కిందంతా బాడీ క్లాడింగ్ ప్లాస్టిక్ ఇచ్చారు. విండో గ్లాస్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది మనకి. గ్లాస్ గార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి చూసారా, ఇది కూడా బ్లాక్ ఫైబర్ తోటి ఉన్నాయి. ఈ కార్ వచ్చి 7 seater అన్నమాట. పైన చూస్తున్నట్టయితే రూఫ్ రైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా పియానో బ్లాక్ తోటి ఇచ్చారు. షార్క్ యాంటీనా కనిపిస్తుంది. ఈ బండి అయితే ఎంత హైట్ ఉందంటే షార్క్ యాంటీనా ఉందా లేదని పైకి కాళ్ళు లిఫ్ట్ చేసి మరీ చూడాల్సి వస్తుంది. ఈ ఓవరాల్ గా కారు ఎంత పెద్దగా ఉందో అంత గ్లాస్ ఇచ్చారు చూసారా. విండోస్ కి అయితే పెద్ద పెద్ద గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ లో కూడా మనకి చూస్తుంటే 3rd row కి చాలా చిన్న క్వార్టర్ విండో చూస్తుంటాం యాక్చువల్ గా. దీనిలో మాత్రం చాలా పెద్ద విండో ఇచ్చారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఇది డీజిల్ ట్యాంక్ ఇక్కడ ఉంది. మహేంద్రా XUV700 లో డీజిల్ ఇంజిన్ వచ్చి 2198 cc ఉంది. డీజిల్ కార్ కాబట్టి ఇది మనకి మైలేజ్ వచ్చి 15 km/లీటర్ అయితే ఇస్తుంది. రేర్ పార్ట్ కి వచ్చేస్తే రేర్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, 2 సెన్సార్స్ ఉన్నాయి, బ్యాక్ కెమెరా ఇచ్చారు. మహేంద్రా లోగో ఉంది, వైపర్ ఉంది, డీఫాగర్ లైన్స్ ఉన్నాయి, ఎయిర్ స్పాయిలర్ ఉంది. బ్రేక్ ల్యాంప్ పైన చూస్తున్నాం. రేర్ విండో క్లీన్ చేసుకోవడానికి వాటర్ కి చిన్న స్లాట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. క్రోమ్ ఎలిమెంట్ తోటి మనకి XUV అని మెన్షన్ చేసింది. బ్లూ కలర్ తోటి 700 అని ఇచ్చారు. ఇది 700 అనొచ్చు, లేకపోతే 700 అనొచ్చు, ఎలా పిలిచినా ఇది మహేంద్రా XUV700. నాకైతే ఈజీగా ఉందని నేను అలా పిలుచుకుంటున్నాను. చాలా అట్రాక్ట్ చేస్తుంది ఎక్స్టీరియర్ పార్ట్ అనేది. సో ఇంటీరియర్ ఎలా ఉందో ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దామా.
రండి. డ్రైవర్ సీట్ కి వచ్చేసాం. డ్రైవర్ సీట్ డోర్ ఓపెన్ చేసాము. కంప్లీట్ గా డోర్ అయితే ఓపెన్ అవట్లేదు, బట్ కానీ చాలా స్పేషియస్ గా అయితే ఉంది. చాలా కంఫర్ట్ గా డ్రైవర్ సీట్ లో కూర్చోవచ్చు. ఇంకా డోర్ లో చూస్తే మనకి డోర్ లాక్, అన్లాక్, చైల్డ్ లాక్ అన్ని ఉన్నాయి. సైడ్ మిర్రర్ అడ్జస్టబుల్ బటన్స్ ఉన్నాయి, హ్యాండిల్స్ ఉన్నాయి. పియానో బ్లాక్ తోటి హ్యాండిల్ ఉంది. చెప్పాను కదా, హ్యాండిల్ చాలా కంఫర్ట్ గా ఉంది. చూసారా, ఇది కూడా పట్టుకొని కూర్చోవచ్చు ట్రావెల్ టైమ్ లో. కొంతమంది ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎక్కువసేపు చెయ్యి ఇలా పైకి పెట్టుకొని కూర్చోలేరు, ఎందుకంటే చెయ్యి పెయిన్ వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుందని చెప్పుకోవాలి. ఈ హ్యాండిల్ అనేది ఇక్కడ కూడా పట్టుకొని కూర్చోవచ్చు. సపోర్టివ్ కి బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. పెద్ద స్పీకర్ ఒకటి ఉంది, ఇంకోటి చిన్న స్పీకర్ కూడా ఉంది. పైకి ఎక్కి చూద్దాము. అన్ని మాన్యువల్ గా ఉన్నాయి. ఇది మాన్యువల్ అడ్జస్ట్మెంట్ హైట్ అండ్ కిందకి ఇది బ్యాక్ అడ్జస్టబుల్. ఓకే, మాన్యువల్ కార్ ఇది. 3 పెడల్స్ ఉన్నాయి. బటన్స్ స్టీరింగ్ లో ఇవ్వలేదు. యాక్చువల్ గా క్లస్టర్ కంట్రోల్ బటన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అన్ని బటన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్మెంట్ బటన్స్. బటన్స్ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఎందుకు ఇచ్చారనేది నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఇక్కడ ఇచ్చుంటే కంఫర్టబుల్ గా ఉండేది, అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ స్టీరింగ్ లో ప్రెస్ చేసుకోవడానికి. బట్ ఇక్కడ ఇవ్వడం వల్ల అది ఎందుకు ఇచ్చారో నాకు కూడా తెలియదు. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, కాల్ అటెండ్ బటన్స్, మహేంద్ర లోగో. 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ ఉంది. హై బీమ్, లో బీమ్ ఇండికేటర్ కంట్రోలర్ ఇక్కడ ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్లస్టర్ అనేది సపరేట్ గా ఇవ్వలేదు. కంప్లీట్ గా ఒక డిజిటల్ స్క్రీన్ అయితే ఇచ్చేసారు. ఇందులోనే క్లస్టర్ ఉంది. ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి. డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో ఉంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తో అయితే కనిపిస్తుంది కార్ అంతా. ఇది సింగిల్ గా ఇలా ఉండడం వల్ల కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. బట్ కాకపోతే స్టీరింగ్ అనేది మనకి అంటే పార్టీషన్ చేస్తే, క్లస్టర్ కి స్క్రీన్ కి పార్టీషన్ చేస్తే మధ్యలో గ్యాప్ అయితే వస్తుంది. సో ఈ స్టీరింగ్ కవర్ చేసేస్తుందేమో అనిపిస్తోంది ఈ టచ్ స్క్రీన్. ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం మనకి ఏమేమి చూపిస్తుందో ఇందులో. అండ్ కి ఇది మహేంద్ర లోగో కనిపిస్తుంది కదా, లాక్ అండ్ అన్లాక్. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది మాన్యువల్ కి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇవ్వలేదు, మాన్యువల్ గానే ఇచ్చారు. ఇది డిస్టెన్స్ అండ్ టైం, యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. ఇక్కడ అన్ని ఇండికేట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో ఉంది, యాపిల్ కార్ ప్లే ఉంది, ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడంతా టెంపరేచర్ కంట్రోలర్స్, ఏసీ కంట్రోల్, ఎక్కువ బటన్స్ ఉన్నాయి. ఫ్రంట్ డెస్క్టాప్ చూస్తే కూడా డబల్ కలర్ తోటి ఉంది. క్రీమ్ అండ్ బ్లాక్ ప్లాస్టిక్ తోటి ఉంది. ఇక్కడ గ్రే కలర్ ఇచ్చారు. లో బాక్స్ కూడా పెద్దగానే ఉంది. అండ్ ఇంకొకటి చిన్నది ఇచ్చారు, ఏమైనా ఇంపార్టెంట్ ఫైల్స్, పేపర్స్ లైక్ పెట్టుకోవడానికి. రేర్ వ్యూ మిర్రర్, వాయిస్ కామెంట్ తో కూడా సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు. SOS ఉంది. స్క్రీన్ పైన చూస్తున్నట్టయితే జిప్, జాప్, జూమ్ అని ఉంది. డ్రైవ్ మోడ్స్ అన్నమాట ఇవి. జిప్ వచ్చి మనకి నార్మల్ మోడ్ లో వెళ్తుంది. జాప్ వచ్చి మనకి స్పోర్ట్స్ మోడ్ లో వస్తుంది. జూమ్ వచ్చి హై. జూమ్ అనగానే నాకేం గుర్తొస్తుందంటే, చిన్నప్పుడు మనకి ఏదైనా కార్లు వెళ్ళిపోతుంటే స్పీడ్ గా ఏమని చెప్తారు, జూమ్ అని వెళ్ళిపోయిందంటాం కదా. అదే మందే కాపీ కొట్టి అది జూమ్ అని పెట్టారు. ఆ జూమ్ అంటే హైలో అనమాట, హైలో వెళ్ళిపోతుందని అర్థం. ఇందులో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సో కస్టమ్ లో ఏంటంటే మళ్ళీ ఇంజిన్ పవర్ ని జాప్ లో పెట్టుకుంటామా, జూమ్ లో పెట్టుకుంటామా, జిప్ లో పెట్టుకుంటామా అన్ని అనమాట. బ్రేక్స్, క్లైమేట్, స్టీరింగ్ అన్ని కూడా మళ్ళీ కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డ్రైవ్ మోడ్స్ లో గనక పెట్టేసుకోవచ్చు. అంటే ఇంజిన్ కూడా మనకి నచ్చిన మోడ్ లో పెట్టుకోవచ్చు, బ్రేక్స్ నచ్చిన మోడ్ లో పెట్టుకోవచ్చు, క్లైమేట్ నచ్చిన మోడ్ లో పెట్టుకోవచ్చు, స్టీరింగ్ కంట్రోల్ కూడా నచ్చిన మోడ్ లో పెట్టుకోవచ్చు, థీమ్ కూడా నచ్చిన మోడ్ లో పెట్టుకోవచ్చు. ఎన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత డిమాండ్ ఉంది. డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి ఆర్డర్ పైన కూడా మనకి కార్స్ అనేది చాలా లేట్ గా వస్తున్నాయి. అంటే మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక ఈ కార్ కోసం. స్టిల్ అంటే కస్టమర్లు అయితే XUV కోసం వెయిట్ చేసి మరీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో అంత బాగుందని చెప్పుకోవచ్చు ఈ కార్ అయితే. దీనిలో మనకి ఇంకొకటి ఏంటంటే కస్టమైజ్డ్ వాయిస్ కమాండ్ కూడా ఇచ్చుకోవచ్చు. లైక్ మనకి వెల్కమ్ అనేది ఏంటంటే ఏదో ఒక వాయిస్ తో, ఫీమేల్ వాయిస్ తోటి వస్తుంది, వెల్కమ్ టు అని చెప్పి. ఏ కార్ అయితే ఆ కారు. అలా కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ వాయిస్ తో కూడా దీనికి మనం చేసుకోవచ్చు. అంటే లైక్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే కార్ లోపలికి వెళ్ళగానే హాయ్ నాన్న, లైక్ హాయ్ మామ్ అలా కూడా చెప్పి హ్యాపీ జర్నీ అని చెప్పేటట్టు మనం పెట్టుకోవచ్చు. అలెక్సా కూడా ఇన్బిల్ట్ అయి ఉంది ఇందులో. సో అదనమాట. మనకి ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆండ్రోనాక్స్ యాప్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది మహేంద్ర వాళ్ళు. ఓల్డ్ అనే ఫీచర్స్ ఉన్నాయండి. అసలు కూర్చొని అలా చూస్తుంటే అని ఆశ్చర్యపోయేంత ఫీచర్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఫీచర్స్ ఏంటంటే మనం ఎవరికైనా కార్ ఇచ్చామనుకోండి, వాళ్ళు 80 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్తే మనకి అలర్ట్ అనేది చూపించేస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కనుక మనకి మన దగ్గర నుంచి మేబీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ జస్ట్ ఇక్కడే అన్నవరం దాకా వెళ్తున్నామని చెప్పి కార్ తీసుకున్నారు. సో కానీ వాళ్ళు అన్నవరం కాకుండా ఇంకా దాటి కాకినాడ వెళ్లే ప్రయత్నం అయితే చేశారనుకోండి, సో మనకి అలర్ట్ చూపించేస్తుంది వాళ్ళు అన్నవరం క్రాస్ చేసి వెళ్ళారని. అలాంటి టైంలో అంటే మనకి చెప్పకుండా వెళ్తే కొంచెం హట్టింగ్ అయితే అనిపిస్తుంది. పోనీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మన పిల్లలే అనుకోండి, కొంత దూరమే అని చెప్పి మన పిల్లలు మనకి చెప్పకుండా తీసుకెళ్తారు. బట్ కాకపోతే అది క్రాస్ చేసి వెళ్తున్నట్టయితే కనుక మనకి అలర్ట్ చూపించేస్తుంది. అలర్ట్ చూపించినప్పుడు ఏం చేయాలి? వాళ్ళేమో ఆల్రెడీ రోడ్డు పైన ఉన్నారు, మనం ఏం చేస్తాం? సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళు ఎక్కడైనా ఏ టీకో లేకపోతే కాఫీకో లేకపోతే ఇంకా ఇన్ కేస్ దేనికైనా కనుక ఇంజిన్ ఆఫ్ చేస్తే మనం ఆ ఇంజిన్ ని ఆఫ్ చేసేయచ్చు. ఇంకా కార్ కదలమని
కదలమన్నా కదలదు. వాళ్ళు మళ్ళీ మనకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకుంటే గానీ కార్ కదలను. అలాంటి ఆప్షన్ ఇచ్చారు చూసారా, ఎంత బాగుందో. అంటే పిల్లలు మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేరు. ఈవెన్ ఎవరైనా కూడా మనకి చెప్పకుండా మనకి చెప్పిన డిస్టెన్స్ కన్నా ఎక్కువ వెళ్తే కనుక మనం ఇంజిన్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా కార్ అనేది ముందుకు వెళ్ళకుండా ఆఫ్ చేయొచ్చు. అంటే రన్నింగ్ లో ఆఫ్ చేసేయడం కాదండి, వాళ్ళు కార్ ఇంజిన్ ఎప్పుడైతే ఆఫ్ చేస్తారో అక్కడి నుంచి ముందుకెళ్తారు. వాళ్ళు మధ్యలో ఆపుతారా, రోడ్డు మధ్యలో పక్కకు ఆపుతారా అనేది అనవసరం. వాళ్ళు కార్ అయితే ఆఫ్ చేశారంటే ఇంకా ఆఫ్ అయిపోయినట్టే. సో అలాంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. అలర్ట్ ఉంది, మనం ఎక్కడో దూరంగా ఉన్నాము, కారు లాక్ తీయచ్చు, అన్లాక్. ఈ మధ్య అన్ని కార్లు వస్తున్నాయి అనుకోండి, లాక్ అండ్ అన్లాక్. సో లైక్ అలాంటి ఫీచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అలెక్సా ఉంది, పెద్దవాళ్ళకి కమాండ్స్ చేసుకోవడం రాదు, ఇన్ని అడ్వాన్స్ ఫీచర్స్ యూజ్ చేయడం రాదు. కొంచెం పెద్ద వాళ్ళు కార్ డ్రైవ్ చేసిన అంటే డ్రైవింగ్ వస్తుంది, బట్ ఈ అడ్వాన్స్ ఫీచర్స్ వాళ్ళకైతే తెలీదు. అలాంటి వాళ్ళకి కూడా ఇండికేట్ చేస్తుంది మీకు ఈ ఫ్యూచర్ ఉంది, సో ఇలాంటిది వాడుకోవచ్చు అనేది కూడా చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో పిక్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. పెన్ డ్రైవ్ తోటి మనం ఇందులో కొంత స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. మన ఫ్యామిలీ పిక్స్ చూసుకోవచ్చు. ఎక్కడైనా వెయిటింగ్ లో ఉన్నాం అనుకోండి, బోర్ కొడుతుంది, అలాంటప్పుడు ఫ్యామిలీ పిక్స్ కూడా చూస్తూ కూర్చోవచ్చు. డాక్యుమెంట్స్ స్టోరేజ్ చేసుకోవచ్చు. మనకి పొల్యూషన్ అయిపోయిందా అది అలర్ట్ చూపిస్తుంది. ఇలా చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇంకొకటి, మన పిల్లలు వెళ్ళిపోయినప్పుడు అంటే 80 కిలోమీటర్స్ కన్నా స్పీడ్ కనుక వెళ్తున్నట్టే కస్టమైజ్డ్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు అని వింటున్నాను. సో కస్టమైజ్డ్ కమాండ్ మన పిల్లలకి చాలా సాఫ్ట్ గా అయితే చెప్పాం కదా, ఏరా అంత స్పీడ్ వెళ్తున్నావు బలిసిందని అడుగుతుంది. నేనైతే కనుక ఆ కమాండ్ మనకి ఫోన్ లో ఎప్పుడైతే అది అలర్ట్ వచ్చిందో 80 దాటి మన పిల్లలు వెళ్తున్నారు అని తెలిసినప్పుడు, ఫ్రెండ్స్ గానీ వెళ్తున్నప్పుడు మనం వాయిస్ కమాండ్ ఇచ్చి వాళ్ళ స్పీడ్ ని కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనం రేపు ట్రావెల్ చేస్తున్నాం, మనకి మ్యాప్ కావాలి, అప్పుడు మన ఫోన్ లో నుంచి మన మ్యాప్ అనేది పెట్టుకున్నట్టయితే అది నెక్స్ట్ డే మనకి కార్ లో చూపించేస్తుంది. మన ప్రోగ్రామ్ అంతా మన కారు ఎక్కి కూర్చోగానే మనం ఈ లొకేషన్ కి వెళ్ళాలనుకుంటున్నాం, సో దానికి సంబంధించిన మ్యాప్ ఇది అని ఇలా చూపించేస్తుంది. మనకి ఈ అడ్రోనాక్స్ యాప్ అనేది మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. సో మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తుంటారు. అంటే ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు అనుకోండి, ఆయన ఏదో మీటింగ్ లోనో వాటిలోనో బిజీగా ఉన్నారు, కార్ గురించి తెలియలేదు, ఆయనకి మీటింగ్ లో ఉన్నారు, సో అలర్ట్ కూడా తెలియదు, సైలెంట్ లో పెట్టుకున్నారు, వాట్ ఎవర్. కాకపోతే ఫ్యామిలీలో ఇంకొక మెంబర్ కూడా ఉండడం వల్ల వైఫ్ కానీ ఎవరైనా పిల్లలు కార్ తీసుకెళ్ళినప్పుడు చూడడం కానీ. ఇప్పుడు నేను ఇక్కడ కార్ లో కూర్చున్నానండి, ఇదంతా నేను యాక్చువల్ గా చెప్తున్నాను, నాకు ఇది సబ్స్క్రైబర్ ఇచ్చిన కార్. షోరూమ్ లో ట్రై చేశాను, బట్ నాకు దొరకలేదు. సబ్స్క్రైబర్లు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకు కార్స్ ఇచ్చి నాకు ఎంకరేజ్ చేస్తున్నారు నా వీడియోస్ అప్లోడ్ అవడానికి. వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ కూర్చొని కార్ రివ్యూ చేస్తున్నాను, నేను డోర్ ఓపెన్ చేసింది లేనిది అక్కడ ఆయనకి తెలిసిపోతుంది నేను కార్ లో ఏం చేసింది. అంతలాగా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి. సో ఆయన కాల్ ఇక్కడ వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. ఆయన బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నారు, అది మాట్లాడేది కూడా ఇక్కడ వినిపించేస్తుంది. పాపం ఇవన్నీ ప్రైవసీకి సంబంధించినవి. బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని అదేదో ఇంపార్టెంట్ కాల్ అని కార్ డోర్ తీసుకొని బయటికి వెళ్ళి మాట్లాడితే మొత్తం అంత కార్ లో వినిపిస్తుంది. సో ఇలాంటివి కొంచెం అలర్ట్ గా ఉండాలి. టెక్నాలజీ పెరిగే కొద్దీ సేఫ్టీ అనేది బాగా తగ్గిపోతుందని నా పర్సనల్ ఒపీనియన్. సో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ బటన్ ఉంది చూసారు కదా, ఈ బటన్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్, డ్రైవ్ ఇన్ఫో, ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే స్క్రీన్ పైన డ్రైవ్ ఇన్ఫో కనిపిస్తుంది. సో ఇంకా పక్కన చాలా ఉన్నాయి, అవి చూసుకోవాలంటే ఇక్కడ పైన అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, అవి ప్రెస్ చేసినట్టయితే మనకి అప్ అండ్ డౌన్ బటన్స్ వస్తాయి. డ్రైవ్ ఇన్ఫో, డౌన్ కి వెళ్తే ఫ్యూయల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వెహికల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వెహికల్ ఎలా ఉంది, కండిషన్ లో ఉందా లేదా, ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఇక్కడ చూపిస్తుంది. వెహికల్ ఇన్ఫో, నావిగేటర్, డిస్ప్లే లేఅవుట్ అండ్ సెట్టింగ్స్, అలర్ట్ హిస్టరీ. ఈ బటన్స్ అన్నిటి ద్వారా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. డోర్ ఓపెన్ అని కూడా చెప్తుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబర్ ట్రావెల్ చేసింది ఇంత కిలోమీటర్స్ ఉంది. ఆయన కూడా ఆయనకి పర్సనల్లీ ఒక స్పీడ్ లిమిట్ అయితే పెట్టుకున్నారంట, అలా కూడా స్పీడ్ లిమిట్ పెట్టేసుకోవచ్చు. అలర్ట్ ఇంకా చాలా చాలా అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి కార్ కి ఇంత డిమాండ్ ఉందండి. కరెక్ట్ గా చెప్పాలంటే ప్రీమియం కార్స్ కు ఉండే అంత అడ్వాన్స్ ఫీచర్స్ తోటి ఈ కార్ ని మహేంద్ర వాళ్ళు దింపడం జరిగింది. దీని సేఫ్టీ రేటింగ్ ఎంతో తెలుసా, 5 సేఫ్టీ రేటింగ్ వచ్చారు. అందులో కూడా ఎక్కడ తగ్గలేదు. ఓవరాల్ గా అయితే నాకైతే కార్ అయితే చూడగానే అవుట్లుక్ గానీ ఇంట్లో ఉన్న ఫీచర్స్ గానీ చాలా బాగా నచ్చింది. మహేంద్ర చెప్పుకోకర్లేదు, ఇంజన్ కూడా బాగానే ఉంటుంది అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా అంతా బాగుంది. సో ఇంకా హై రెండ్ కి వెళ్లే కొద్దీ మనకి ఇంకొంచెం ఫీచర్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఆపుకోవడానికి కూడా స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. అది మన ఇష్టము. కొన్ని థింగ్స్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సీట్ అయితే కంఫర్ట్ గా ఉంది, టాప్ సీట్ లాగా లైక్
మనకి రిబ్స్ దగ్గర కూడా సాఫ్ట్ కుషనింగ్ వచ్చి ఎనీ పర్సనాలిటీకే, అంటే సన్నగా ఉన్నా లావుగా ఉన్నా ఎలాంటి పర్సనాలిటీకి అయినా కంఫర్టబుల్ గా ఉండే సీట్ అయితే ఇచ్చారు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. ప్యాసింజర్ అండ్ కో ప్యాసింజర్ ఆర్మ్ రెస్ట్ ఉంది. ఆర్మ్ రెస్ట్ లో స్టోరేజ్ ఇచ్చారు, హ్యాండ్ బ్రేక్, ఇక్కడ కప్ హోల్డర్ ఇచ్చారు, వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇవైతే ఓవరాల్ గా కార్ ఇలా అయితే ఉంది. ఇక్కడ ప్రెస్ చేస్తే హ్యాండిల్ అనేది బయటకు వస్తుంది, దీంతో ఇట్లా లాగాలి. మరి ఇది ఏమన్నా సెన్సిటివ్ గా ఉంటుందా ఏంటనేది తెలీదు. మన పిల్లలు బడబడ లాగితే ఎంతవరకు కాస్తుంది అనేది చూడాలి. ఓకే, మామూలు హ్యాండిల్ అయితే ఎలా పట్టుకున్నా ఓకే. ఇది కొంచెం స్లీక్ గా ఉంది కదా. డోర్ ఓపెన్ చేస్తే డ్యూయల్ కలర్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఒక క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. పవర్ విండో బటన్స్, ఇది హ్యాండిల్ అండ్ బాటిల్ హోల్డర్స్ పియానో బ్లాక్ తోటి ఇక్కడ ఇచ్చారనమాట. డోర్ హ్యాండిల్ ఇది పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా కనెక్టివిటీ కంప్లీట్ గా ఉంది కదా, హార్డ్ గానే ఉంది చూడడానికి. సీట్ లోకి ఎక్కి చూద్దాం. హైట్ అయితే చాలా ఉంది, కొంచెం బాడీని లిఫ్ట్ చేసి ఎక్కాల్సి వస్తుంది. కార్ హైట్ అయితే ఎక్కువ ఉంది. ఇప్పుడు బ్యాక్ సీట్ లో ఉన్నాం. బ్యాక్ సీట్ అంటే ఇది 7 సీటర్ కదా, సో మిడిల్ రో అని చెప్పుకోవాలి. మిడిల్ రో లో ఉన్నాను. సో 3 ప్యాసింజర్ కి కంఫర్టబుల్ గానే ఉంది. సీట్ అనేది సాఫ్ట్ టచ్ తో ఉంది. 3 ప్యాసింజర్ కి సీట్ బెల్ట్ ఇచ్చారు అండ్ 2 ప్యాసింజర్స్ కి మాత్రం సీట్ కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. 2 ప్యాసింజర్స్ కి ఒకరికి నార్మల్ గా ఇన్బుల్ట్ అయిపోయి అంటే సీట్ తోటి కనెక్టివిటీ ఉంది. సో ఆర్మ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇందులో 2 బాటిల్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. ఆర్మ్ రెస్ట్ లో కొద్దిగా మధ్యలో కూర్చున్నప్పుడు అంత కంఫర్ట్ కాదేమో, యాక్చువల్ గా నాకు తెలీదు, చూద్దాం. ఓకే, కంఫర్ట్ గానే ఉంది. ఆర్మ్ రెస్ట్ రావడం వల్ల ఏమి ఇబ్బంది అయితే లేదు. బ్యాగ్ అనుకోవడానికి అయితే బాగుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే కిడ్స్ ని క్యారీ చేసేది ఏదైతే ఉంటుందో బ్యాగ్, చైర్, వాట్ ఎవర్, అది ఇక్కడ టై చేసేసుకోవచ్చు. అంటే కిడ్స్ చైర్ అయితే కదలకుండా ఉండడానికి సేఫ్టీకి చాలా బాగా ఇచ్చారు. అంటే అంతలాగా ఇంటెన్షన్ పెట్టి కిడ్స్ కోసం కూడా సపరేట్ గా డిజైన్ చేశారు కదా, అది బాగా నచ్చింది నాకు. ఇందులో ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఇక్కడ స్లిగ్ గా ఉండే ఫోన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ లైట్స్ ఉన్నాయి మనకి, ఏ సీట్ కా సీట్, ల్యాంప్స్ ఉన్నాయి, ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇది హుక్ కూడా ఉంది. ఈ హుక్ ఎందుకంటే ఎవరైనా కొంచెం మీటింగ్స్ కి అది వెళ్ళాలన్నప్పుడు వాళ్ళ సూట్స్ అవి ఫోల్డ్ చేసి పెట్టుకోలేరు. సో మీటింగ్ కి అటెండ్ అవ్వాలి కాబట్టి అలాంటి సూట్స్ అవి ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటారు. అలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న హ్యాంగర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా థర్డ్ రోకి వెళ్దాం. ఇందులో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సింగిల్ టచ్ తోటి సీట్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇలా పుల్ చేసినట్టయితే జస్ట్ చూసారా, నేనైతే టచ్ చేయలేదు, ఆటోమేటిక్ గా అయితే సీట్ అనేది ఫోల్డ్ అయిపోయి ఫ్రంట్ కి వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే సీట్ ముందుకు లాగడం, ఫోల్డ్ చేయడం, పెట్టడం ఇంత అవసరం లేదు. ఇంకొకసారి చూపిస్తాను, నాకు కూడా బాగా నచ్చింది కదా. జస్ట్ ఇది సింగిల్ టచ్ తోటి ఇట్లా పైకంటే చూసారా, నేను హ్యాండ్స్ అయితే పెట్టలేదు. సో మొత్తం ఫోల్డ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతుంది. సో థర్డ్ కి వెళ్ళి చూద్దాం కంఫర్ట్ వైజ్ ఎలా ఉందో. బ్యాక్ రో సీట్ అయితే ఫ్రంట్ కి వెళ్ళగానే నాకు ఒకటి ఇండికేషన్ చూపిస్తుంది, వార్నింగ్ ఇండికేషన్. సీట్ ఫోల్డ్ చేసేటప్పుడు ఫుట్ అయితే ఇలా పెట్టొద్దు, జస్ట్ చూసుకోవాలి. బ్యాక్ సీట్ లో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు లెగ్స్ అనేది బ్యాక్ పెట్టుకున్నారో లేదో చూసుకున్న తర్వాతే సీట్ అనేది ఫోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ గా ఉంది కదా, టప్ అని పడిపోయింది అనుకోండి వాళ్ళ లెగ్స్ కి డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఇక్కడ ఇండికేట్ చేశారు. సో నేను అలాగే నా లెగ్స్ అయితే బ్యాక్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సీట్ అనేది పెట్టేద్దాం. ఓకే, బ్యాక్ రో లో కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి, నిజంగా చెప్తున్నాను. 7 సీటర్ లో కూడా ఇంత కంఫర్ట్ గా కూర్చోవచ్చా అనేది చాలా రేర్ గా చూస్తుంటాను. కార్ పెద్దగా ఉంది, సో స్పేషియస్ గా ఉంది. 6 ఫీట్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం అవుతుందేమో ఫుట్ కి అయితే, నాకైతే మాత్రం కంఫర్ట్ గా ఉంది. అండ్ ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. సో ఇద్దరు కూర్చోవాలని చెప్తున్నారు, కానీ చిన్న పిల్లలు అయితే ముగ్గురు కూడా కూర్చోవచ్చు. ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ లో 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఏసీ కంట్రోల్ చేసుకోవడానికి అంటే లో హై పెట్టుకోవడానికి కూడా ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. మనకి విండో కూడా చాలా పెద్దగా ఉంది, చూసారా, చిన్నగా క్వార్టర్ విండో చిన్నగా ఇస్తుంటారు 7 సీటర్ లో, అలా అయితే లేదు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది, చాలా ఎక్కువ ఏరియాని కవర్ చేసుకోవచ్చు ట్రావెల్ టైమ్ లో. నాకైతే యాక్చువల్ గా ఈ రో కూడా చాలా బాగా నచ్చింది, కంఫర్టబుల్ గా ఉంది. సో ఇది బ్యాక్ రో మనకి 50-50 సీట్ ఫోల్డింగ్ అవుతుంది. బూట్ స్పేస్ అయితే మేబీ చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి. ఇందా నేను మీకు టైల్ గేట్ ఓపెన్ చేసి చూపించలేదు, బట్ చాలా అంటే చాలా తక్కువ. మేబీ చాలా చిన్న లగేజ్ ఏదైనా ఉంటే క్యారీ చేయడానికి అవుతుంది. 5 మెంబర్స్ అయితే ట్రావెల్ చేసినప్పుడు ఈ సీట్స్ అయితే ఫోల్డ్ చేసేసుకుంటే బూట్ స్పేస్ అనేది అయితే చాలా ఎక్కువ వస్తుంది. లగేజ్ ఎక్కువ ఉందంటే ఈ 2 కనుక ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 50-50 రేషియోలో ఫోల్డ్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ 7 సీటర్ కాబట్టి 2 సీట్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. 50-50 రేషియోలో ఉన్నాయి. ఈ సీట్స్ అయితే ఫోల్డ్ చేస్తే 240 లీటర్స్ మనకి బూట్ స్పేస్ వస్తుంది. ఇంకొకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో ఏసీ వెంట్స్ అయితే ఇచ్చారు, కానీ లోపల థర్డ్ రోకి ల్యాంప్ అయితే ఇవ్వలేదు. సో కిడ్స్ కి ఏమన్నా కావాలన్నా, బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు ఏమన్నా చూసుకోవాలన్నా
తీసుకోవాలన్నా కూడా ల్యాంప్ అయితే లేదు. అట్ ద సేమ్ టైం ఇది ఫోల్డ్ చేసినప్పుడు బూట్ స్పేస్ లో ఏమైనా థింగ్స్ తీసుకోవాలంటే కూడా ల్యాంప్ అయితే ఇవ్వలేదు. అదొక్కటి కొంచెం డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. ల్యాంప్ ఇచ్చుంటే బాగుండేది. హెడ్ రూమ్ స్పేస్ అయితే చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి. 6 feet ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం. స్టడీగా కూర్చుంటే చూసారు కదా, చాలా కొంచెమే ఉంది. 6 feet వాళ్ళకైతే బ్యాక్ లో అయితే కొంచెం కష్టం. చిన్న పిల్లల వరకే బ్యాక్ ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ చిన్న పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు, ముగ్గురైనా కూర్చోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేసింది, నార్మల్ గా బ్యాక్ రోలో ఉన్న వాళ్ళకి కొన్ని కార్స్ లో చూస్తుంటాం, ఎవరో ఒకళ్ళు దిగి ఆ సీట్ ఓపెన్ చేస్తే గానీ వాళ్ళకి బ్యాక్ రోలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కాదు. ఇందులో అలా అవసరం అయితే లేదు. హ్యాపీగా బ్యాక్ రోలో ఉన్న వాళ్ళు సీట్ ఫోల్డ్ చేసుకొని యాక్చువల్గా వచ్చేయచ్చు. మనకి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు చూసారు కదా, దీన్ని ఇలా పుల్ చేసినట్టయితే సీట్ ఆటోమేటిక్గా సేమ్ మనం లోపల రావడానికి ఎలాగైతే ఫోల్డ్ అయిపోయిందో అలాగే ఫోల్డ్ అయ్యి ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇందులో. అంటే ఎవరు సపోర్ట్ తీసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చి ఆ సీట్ ఫోల్డ్ చేసి మనల్ని రివీల్ చేస్తారా, అంటే మనల్ని బయటికి తీసుకొస్తారా అని చూడాల్సిన పని లేదు. మనకి నచ్చినప్పుడు మనం బయటకు వచ్చేయచ్చు. ఆ ముందు వాళ్ళని తోసి కూడా వచ్చే దిగు నేను రావాలి బయటకు అని చెప్పి కూడా దొబ్బి వచ్చేయచ్చు అనమాట. డైమెన్షన్ విషయానికి వస్తే 4695 mm లెంత్ ఉంది, 1890 mm విడ్త్ ఉంది, 1755 mm హైట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. ఇంజన్ కెపాసిటీ వచ్చి 2198 cc ఉంది. ఇందులో సిలిండర్స్ వచ్చి 4 ఉన్నాయి. దీని మాక్సిమం టార్క్ వచ్చి 152.87 bhp, 3750 rmp ఉంది. టూల్ కిట్ ఉంది, కిందకుంది స్పేటర్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి టైర్ అయితే కింద కనిపిస్తుంది మనకి. కింద గ్రౌండ్ పార్ట్ లో ఇంజన్ అంతా కవర్ చేసేసి ఇచ్చారనమాట. అది కార్ తో పాటే ఇన్బుల్ట్ అయిపోయి వచ్చేస్తుంది. ఇంజన్ వచ్చి 2.2 టర్బో ఇంజన్ ఇచ్చారు. చూసారు కదా, ఇది మహేంద్ర XUV7 Volvo కార్ యొక్క రివ్యూ. కార్ అయితే పర్సనల్ గా నాకు చాలా బాగా నచ్చింది. అలాగే షోరూమ్ నుంచి నాకు కార్ దొరకకపోయినా కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్లు అందరూ నాకు బాగా సపోర్ట్ ఇచ్చి నా వీడియోస్ అప్లోడ్ అవడానికి చాలా బాగా సహకరిస్తున్నారు. సో వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్స్. ఈ కార్ ఇచ్చిన వాళ్ళకి కూడా అందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలా గనక నేను మీ కార్ రివ్యూ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో ఉన్న మా నెంబర్ కి కాల్ చేయండి. ఖచ్చితంగా నేను వచ్చి వైజాగ్ సరౌండింగ్స్ లో కనుక మీరు ఉన్నట్లయితే మీ కార్ రివ్యూని నేను తప్పకుండా చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.